మీ కోడలికి సంబంధించి అంటే పెళ్ళైన తర్వాత నుంచి మీ అబ్బాయి చెప్తున్న ప్రకారం వెంటనే మొదలయ్యే ఇష్యూస్ అనేది. సో ఏం జరిగింది, మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది వీళ్ళ వ్యవహారానికి సంబంధించి ఇబ్బందికరంగా ఉందని? అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో? పెళ్ళైన తర్వాత మొట్టమొదట మా ఇంట్లో కొంతకాలం ఉందండి, అమలాపురంలో. ఎన్ని రోజులు? 2-3 నెలలు సుమారుగా ఉన్నది. ఉన్న తర్వాత నర్సరావుపేటలో చేస్తుండేవాడు అప్పుడు మావాడు. పెళ్ళైనప్పుడు కూడా నర్సరావుపేట జేఎన్టీయూలో చేస్తుండేవాడు. అక్కడే కాపురం ఉన్నారు కాబట్టి అక్కడికి పంపించేసాం అనమాట అమ్మాయిని అక్కడే పంపించాము. ఆమె వీడితో పాటు వెళ్ళి సుఖంగానే ఉంటుందని అనుకున్నాం. కానీ తను చేయాల్సిన పనులు చేయకుండా వీడి చేతనే పని చేయించడం అది ఇది, దానికి వాడు పెద్ద ఫీల్ అవ్వకుండా చేసుకున్నాడు. ఎందుకంటే భార్య తనతో సమానమే కాబట్టి, నాతో ఈక్వల్లే కాబట్టి ఓకే అన్నట్టుగా చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో ఎలా మొదలైనయో కానీ అవి మాత్రం మాకు తెలియనివ్వలేదు. కానీ మీ అబ్బాయి చెప్తున్న ప్రకారం ఏంటంటే మీకున్న ఇల్లుని తన పేరు మీద రాయాలి అనేది తను పెట్టిన ప్రపోజల్ అనేది తన మాటలు బట్టి అర్థమవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది నిజమేనా? మీ వరకు వచ్చింది ఆ విషయం? అది అంటే ఉద్దేశం ఏంటంటే తాత సంపాదన మనవడు అనుభవించాలి. మనవడు అంటే తన కొడుకుది కాబట్టి ఈ ఇల్లు తన కొడుకుదే కాబట్టి నాదే అన్నట్టుగా ఫీల్ అవుతుందండి. అందువల్ల అది కావాలని పట్టుబడుతూ ఉందన్నమాట. రైట్. టెముజిన్, మీరు అన్నారు అటాకింగ్కి సంబంధించి. సో ఇప్పుడు మీరు ఫోటోలు తీసుకున్నారు కదా, సో వీటికి సంబంధించి ఆ ఘటనకు సందర్భంలో కానీ, ఎందుకంటే 5.5 years నుంచి దాదాపు 7 years అంటే దాదాపు 1.5 years నుంచి అవుతున్నప్పుడు ప్రూఫ్ కలెక్ట్ చేసుకో. బికాజ్ మీరే మామూలు, బికాజ్ యు ఆర్ ప్రొఫెసర్, సో తరచూ ఇష్యూస్ చూస్తూ ఉంటారు. నేను ప్రూఫ్ కలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటిదేం అనిపించలేదా? అనిపించింది సార్. కాకపోతే ఇంట్లో ఇంకా మరీ సీసీటీవీ కెమెరాస్ అవి ఇవి ఫిట్ చేయడం అంటే నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే కరెక్ట్ అంటే ఇక్కడ అనదర్ థింగ్ ఏంటంటే ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు సే, కాకపోతే తన దీనికి భయపడి నేను పెట్టలేదు సార్. ఏంటంటే తను నా మీద ఎంత దారుణంగా సర్వేలెన్స్ ఉంటుందంటే, నేను కాలేజ్ నుంచి కనుక ఇంటికి కొంచెం లేట్గా వస్తే, ఎందుకు ఇంత లేట్గా వచ్చావు, నువ్వు యాక్చువల్గా నువ్వు బయలుదేరిన టైంకి నువ్వు ఇంటికి రావాల్సిన టైంకి మధ్యలో ఇంత గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో ఎక్కడికి వెళ్ళావు ఏంటి, గూగుల్ మ్యాప్స్ అన్నీ చెక్ చేయటం. ఒకవేళ అందులో ఏం దొరక్కపోతే, గూగుల్ మ్యాప్స్లో ఏం లొకేషన్ ఆన్లో లేకపోతే మళ్ళీ పేమెంట్ హిస్టరీ చెక్ చేయటం, పేమెంట్ యాప్స్ చెక్ చేయటం. పేమెంట్ యాప్స్లో ఈ పేమెంట్ ఇక్కడ ఎందుకు చేసావు, ఆ పేమెంట్ అక్కడ ఎందుకు చేసావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు, ఏ పేమెంట్స్ లేకపోతే నువ్వు ఎలా ఫుడ్ తిన్నావు, సో హౌ డిడ్ యూ మేనేజ్ టు సర్వైవ్ యువర్ లంచ్ ఆర్ డిన్నర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ టైప్లో అడిగి ఇంకా ఇంతలా డామినేట్ చేస్తుంటే నేను ఇంట్లో కెమెరాస్ పెట్టే ధైర్యం ఎలా చేస్తాను చెప్పండి. సో ఒక్కసారి మీ భార్య లక్ష్మీ గౌతమ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ గౌతమ్ గారు, నా మాట వినిపిస్తుందా అండి? ఓకే, ఒకసారి మీ మిసెస్ నెంబర్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇదేనా, క్రాస్ చెక్ చేయండి ఒకసారి. బయటకి చెప్పద్దు, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. రైట్, అదే కదా? ఓకే, మేబీ తన లైన్ బిజీ వస్తున్నట్టుంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తన వర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెముజిన్, మీరు అన్నారు పోలీసులు కంప్లైంట్ చేస్తామని చెప్పి, పోలీస్ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత లీగల్గా అప్రోచ్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఎందుకంటే పోలీసులకు సంబంధించి మీకు చట్టాలు లేవన్న తర్వాత లీగల్గా అడ్వకేట్ని కలవడం ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? లేదు సార్, ఇంకా నేను ఆ ప్రయత్నాలు ఏం చేయలేదు. బట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ దట్. ఎందుకంటే నాకు ఈ లీగల్ ప్రొసీజర్స్ అవి తెలియవు కాబట్టి ఐ నీడ్ ఏ స్ట్రాంగ్ లీగల్ గైడ్. ఓకే, అందుకే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.